మార్నింగ్ 6 లోపు లేవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏదైనా పూజ అలా ఉంటే ముందే లెగుస్తా గానీ, డైలీ మార్నింగ్ లేవాలి అని ఫిక్స్ అయ్యా. 21 డేస్ ఖచ్చితంగా మార్నింగే లేవాలనుకున్నా. సో, 5:15కి లేచి 20 మినిట్స్ మెడిటేషన్ చేసుకున్నాను. తర్వాత ఇంట్లో యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేసుకున్నా. పనులు కూడా ఫాస్ట్‌గా అయిపోతాయి. అండ్ డే అంతా చాలా ప్రొడక్టివ్‌గా అనిపిస్తది. ఎందుకో మైండ్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటది మార్నింగే లెగిస్తే. ఇవన్నీ తెలిసినా కూడా మార్నింగ్ లేవడం కొంచెం కష్టమవుతది. కానీ లేచాక చాలా ప్రశాంతంగా అనిపిస్తది. డెఫినెట్‌గా 21 డేస్ మాత్రం ఇలా ఫాలో అవ్వాలనుకుంటున్నా. సో, బయటైతే నేను ఊడ్చి ముగ్గు కూడా పెట్టేశాను. అండ్ ఇంట్లో కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఫాస్ట్‌గా అయిపోతే మన టైం అంటూ మనకుంటది. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో విష్ణు సహస్రనామం కూడా పెట్టుకుంటాను డైలీ కూడా. సో, ఫ్రెష్ అప్ అయిపోయి పూజ దగ్గర అన్నీ రెడీగా పెడతాను. నా హస్బెండ్ పూజ చేస్తారు. అయితే ఇంట్లో హస్బెండ్ చేస్తే మొత్తం ఫ్యామిలీకి మంచిదండి. సో, కుదిరితే మగవారు మాత్రం పూజ చేయండి. ఇలా మార్నింగ్ పూజ చేసుకుంటే డైలీ చాలా ప్రశాంతంగా ఉంటది కదా! సో, డైలీ నా హస్బెండే చేస్తారు. అండ్ తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నేను ఒలిచేస్తున్నా. అండ్ తనకి బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా రెడీ చేస్తున్నాను. పీనట్ చట్నీ చేసి పెట్టేశాను. అండ్ ఇది మిల్లెట్ దోస అండి. తనకి బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ చేసి ఇంకా బాక్స్‌లో ఏమేమి పెట్టాలో నేను అవి రెడీ చేసుకుంటూ ఉంటాను. సో, మీన్‌వైల్ అయితే నేను కర్రీ కూడా చేసేసాను. బచ్చల కూర పప్పు వేశాను. డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ ఒలిచేశాను. సో, వాల్‌నట్స్, బాదాం, ఇంకా ఒక బ్రెజిల్ నట్ అండ్ పిస్తా కూడా వేస్తాను. కాజు ఇంకా సబ్జా వాటర్ కూడా రెడీ చేశాను. అండ్ తనకి బ్రౌన్ రైస్ నానబెట్టాను. నాకేమో కీన్వా నానబెట్టుకున్నాను. సో, మ్యాంగో సీజన్ కదా! స్నాక్స్‌లోకైతే మామిడికాయ పెట్టాను. తనకి పెరుగులోకి చాలా ఇష్టం. కర్డ్‌లోకి చాలా మంది మామిడికాయ తినడం ఇష్టపడతారు కదా! సో, దానికోసమని తనకైతే కట్ చేసి పెడుతున్నాను. సో, తనకన్నీ రెడీ చేసి పెట్టాక అప్పుడు దిస్ ఈజ్ మై టైమ్ అనుకోవచ్చు. సబ్జా వాటర్‌లో అయితే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. అప్పటికి నేను వాటర్ 750 ఎంఎల్ తాగేసుంటాను. సో, దీంతో నా 1 లీటర్ మార్నింగ్ వాటర్ ఫినిష్ అయిపోయి ఉంటది. సో, ప్రశాంతంగా కూర్చొని డ్రై ఫ్రూట్స్ తింటూ నా వాటర్ అయితే తాగుతున్నాను. మనం ఏ పనైనా 21 డేస్ ఫాలో అవుతుంటే అది హ్యాబిట్‌గా అయితది. సో, హోప్‌ఫుల్లీ 21 డేస్ నేను ఇట్లానే చేయాలనుకుంటున్నాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.